ఈ రోజు వీడియో అయితే వరలక్ష్మి పూజ ఎలా చేసుకున్నాను, ఏమేమి ప్రసాదాలు చేసుకున్నాను చూసేద్దాం. వచ్చేసేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ సుజీ ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్ లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్లీ 5:25 అలా అవుతుందన్నమాట. ఇవన్నీ కూడా నేను నైటే నానబెట్టి పెట్టేసుకున్నాను. శనగలు, అలానే మినప్పప్పు గారెల కోసం, అలానే పచ్చెనపప్పు కూడా నానబెట్టుకున్నాను అనమాట. టైం చెప్పాను కదా, 5:25 అవుతుంది. ఇంకా పులిహోర కోసం అయితే రైస్ అయితే స్టవ్ మీద పెట్టేసాను. పచ్చెనపప్పు పెట్టేసాను అనమాట. పాలు కూడా మరగబెట్టుకుంటున్నా. పాలు అయితే దద్దోజనం కోసం అనమాట. దద్దోజనంలో చల్లారిన పాలు అయితే వేస్తాను, చల్లారితాయి అని చెప్పి ఫస్ట్ టైం పెట్టేసాను. ఇంక ఇవన్నీ అయ్యేసరికి అయితే బెల్లం కూడా తురిమేసి పక్కన పెట్టుకున్నాను. అది ఇంకా పచ్చెనపప్పు బూర్ల కోసం పెట్టింది ఉడికిపోయింది కదా, దాంట్లో వేసి అయితే బాగా దగ్గరికి పాకం తీనిస్తాను అనమాట. ఇలా తీస్తే మనకి 2 days అయినా కూడా పాడవండి, బూర్లు చక్కగా ఉంటాయి. అందుకని చెప్పి నేను కొంచెం ముద్ర పాకం కొంచెం బాగా తిక్కుగా వచ్చే వరకు అయితే ఇంకా పచ్చెనపప్పును అయితే ఉడికిస్తాను. ఇంకా దీంట్లోనే కొద్దిగా ఉప్పు వేస్తాను, టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఇంకా పులిహోరకి అయితే రైస్ ఉడికిపోయింది, అది పక్కన చల్లారి పెట్టేసుకుంటున్నాను. అలానే నెయ్యి కూడా, పూర్ణం బూరెల్లోకి నెయ్యి కూడా వేస్తున్నాను అనమాట. పూర్ణంలోకి ఇంకా అది కూడా మంచిగా మిక్స్ చేసి దగ్గరికి గమనిస్తాను. బాగా దగ్గరికి అయిన తర్వాత అయితే ఇంకా అది కూడా తీసేసుకుంటే, కొద్దిగా ఇలాచి కూడా వేసుకుంటే స్మెల్ బాగుంటుంది కాబట్టి ఇలాచి కూడా వేసాను అనమాట. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా అవ్వాలన్నమాట. పప్పు బాగా దగ్గరికి ఇలా అయిపోయింది, వేరే దాంట్లో తీసేసుకోవాలి వెంటనే. ఇంకా మంచిగా వస్తాయి బూరెలు అయితే. ఒక పక్కన దద్దోజనం కోసం పెట్టాను కదా అన్నం, అది ఉడికిపోయింది అనమాట. ఇంకా దాంట్లో పాలైతే వేసాను, చల్లారిన పాలైతే వేసి ఒక పక్కన చల్లారి పెట్టేసాను. ఇంకా ఇక్కడైతే గార్లిక్ వేసిన పిండి అయితే రుబ్బేసుకుంటున్నాను అనమాట. మిక్సీకి వేసేసుకుంటున్నాను గార్లిక్ వేసింది. ఇంకా నాకు ఇప్పుడైతే పాయసం కూడా పెట్టేసాను స్టవ్ మీద. తర్వాత పులిహోర తాలింపు, అలానే దద్దోజనం తాలింపు పెట్టుకోవాలి, బూర్లు గారెలు వేయాలి. ఆల్మోస్ట్ సగం వంటలు అయితే అయిపోయాయి అనమాట. ఈ టైంకి అయితే 6:40 అలా అవుతుంది టైము. ఇంకా ఆ టైంకి అయితే నేను పరమాన్నం కూడా చేసేసాను. దీంట్లో కూడా కొద్దిగా సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ మెయిన్ అండి, ఎందుకంటే మనం తీపి పదార్థాలు ఏమైనా చేసినప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తే అన్ని లెవెల్ చేస్తుంది అనమాట. అంటే కొద్దిగా తీపి ఎక్కువైనా తక్కువైనా అట్లన్నింటిని కూడా మంచిగా లెవెల్ చేస్తుంది. నాకెందుకు అది సాల్ట్ వేయకపోతే ఒక టేస్ట్ ఉంటుంది, వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది. అందుకని చెప్పేసి నేను పరమాన్నం చేసిన, బూరెలు చేసిన, సేమియా పాయసం ఏది చేసినా కొద్దిగా లైట్ గా వేస్తాను, ఎక్కువైతే వేయను. జస్ట్ చిటికెడు వేస్తాను అనమాట సాల్ట్. ఇంక ఇక్కడైతే జీడిపప్పులు వేగించి వేసేసుకున్నాను, అలానే కిస్మిస్లు కూడా వేగించి వేసేసుకున్నాను. ఇంక ఇక్కడైతే పులిహోర రైస్ చల్లారి పెడుతున్నా, అలానే దద్దోజనం రైస్ కూడా చల్లారి పెడుతున్నాను. ఇంకా పూర్ణాలది అయితే చల్లారిపోయింది పిండి మొత్తం. మంచిగా పూర్ణాలు అయితే చుట్టేసుకుంటున్నాను. నా చిన్నప్పుడు అయితే ఇవి చుట్టడం కోసం కొట్టుకుంటే ఉన్నప్పుడు మా అమ్మ చుట్టనిచ్చేది కాదు. ఇంకా ఎప్పుడు చుడతానని. ఇప్పుడు నాకైతే మా పిల్లలు చుడితే బాగుండు, ఎవరైనా ఈ పని హెల్ప్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. ఇంకా ఒక్కరైనా చేసుకోవడం అంటే కష్టమే కదండి. ఇంకా నేను ఒక్కదాన్నే చేసుకోవాలి. కొద్దిగా పూజకు అయితే మా హస్బెండ్ హెల్ప్ చేశారు, కానీ ఇంకా ఇవన్నీ అయితే నేను ఒక్కదాన్ని చేసుకోవడం కొంచెం అవుతుందా టైంకి అవుతుందా అని టెన్షన్ అయితే పడ్డాను. నాకు తెలిసినంతలో, నాకు వచ్చినంత వరకు కొద్దిగా అయితే చేసేసుకున్నానండి మంచిగానే. ఇంకా అదే నాకు చాలా అనిపించింది. కాకపోతే 5 వంటలైనా చేయాలనుకున్నా, అందుకే చేశాను అనమాట. ఇంక ఇక్కడైతే పులిహోరకి తాలింపు పెట్టేసుకుంటున్నాను. నూనె వేడెక్కిన తర్వాత పీనట్స్ అయితే యాడ్ చేయాలి. ఇంకా అవి వేసేసుకొని ఆ తర్వాత అయితే పచ్చెనపప్పు, మినపప్పు అవన్నీ వేసి, వెండిమిరపకాయలు కూడా వేసి పులిహోరకి తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. ఆ తర్వాత ఇంకా దద్దోజనం కూడా తాలింపు పెట్టేసుకున్నాను. పచ్చిమిర్చి, అలానే నేను అల్లం ముక్కలు కూడా వేసాను అనమాట. ఆ పచ్చిమిర్చిని పొడవుగానే కట్ చేసి వేసాను. అలానే అల్లం ముక్కలు అయితే చిన్నగా తురిమేసుకున్నాను. ఇంకా ఏదైనా కూడా ఎంగవ అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తాను. నేను డైలీ రసం కాట్లుగా ఎంగవ యూజ్ చేస్తాను కదా, ఇలాంటప్పుడు కూడా యూజ్ చేసుకుంటాను నేను పులిహోర కాబట్టి. ఇంకా పులిహోరకి అయితే నిమ్మకాయ పులిహోర చేశాను. నేను చింతపండు పులిహోర ఏమి చేయలేదు, ఎందుకంటే నాకు అది తెలియదు. ఎక్కువ ప్రాసెస్ కూడా అనిపిస్తుంది నాకు చింతపండు పులిహోర అయితే. ఎందుకు నాకు నిమ్మకాయ పులిహోర అంటే చాలా ఈజీగా అయిపోద్ది అనిపిస్తుంది. అందుకని నిమ్మకాయ పులిహోర ప్రిపేర్ చేస్తాను. ఎప్పుడైనా కూడా నిమ్మకాయ పులిహోర చేస్తాను తప్ప చింతపండు పులిహోర అయితే ఎప్పుడు కానీ చేయలేదు. ఒక్కసారి చేస్తాను అనుకుంటా అంతే, ఎక్కువ అయితే ఎప్పుడు చేయలేదు. ఇంకా పులిహోర కూడా అయిపోయింది. పక్కన అయితే దద్దోజనంలోకి పెరుగు వేసేసుకుంటున్నాను. దద్దోజనంలోకి రైస్ అంతా బాగా చల్లారిపోయిన తర్వాత పెరుగు వేసుకుంటే అది మనకి లేట్ అయినా కూడా గట్టిగా అవ్వకుండా ఉండదు అనమాట. ఇంకా మొత్తం పెరుగు పాలు ఆల్రెడీ వేసి కలిపి ఉంచాను కదా, చల్లారిన తర్వాత అయితే పెరుగు కూడా వేసి కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఇందులో దద్దోజనంలోకి కూడా తాలింపు వేసుకుంటున్నా. తాలింపులోకి ఫస్ట్ అయితే మెంతులు వేస్తున్నా. మెంతులు వేయడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది. దద్దోజనం తాలింపుకి ఎప్పుడైనా కూడా ఫస్ట్ అయితే మెంతులు వేసి అవి చిటపట్లాడిన తర్వాత ఇంకా మిగతా అవన్నీ వేసుకోవడం. పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, అలానే దద్దోజనంలో కూడా అల్లం ముక్కలు వేస్తాను. పచ్చిమిర్చిని అయితే చిన్నగా ముక్కలు కట్ చేసి వేస్తాను. పెద్ద పొడవుగా అయినా పులిహోరలో పొడవుగా వేస్తాను కదా, దద్దోజనంలో కొంచెం చిన్న పీసెస్ లా కట్ చేసి వేస్తాను. ఇంకా ఇంగువ అయితే కామన్, చెప్పాను కదా ఇంగువ కామన్ గా ఉంటుందని ఇంగువ కూడా వేసి మంచిగా ఒక వేగనిచ్చిన తర్వాత దద్దోజనంలో కలిపేసాను అనమాట. ఇలా పైన ఉంచేస్తే అదంతా ఫ్లేవర్ ఉందండి దాంట్లో దిగి బాగుంటుంది. ఇంకా నాకైతే ఇక్కడ పులిహోర అయితే అయిపోయింది చూపిస్తున్నా, పరమాన్నం కూడా అయిపోయింది, ఇంకా దద్దోజనం కూడా అయిపోయింది. ఇంక ఇప్పుడు వచ్చి గారెలు, బూర్లు వేస్తే ఇంకా 5 రకాల వంటలు అయితే అయిపోతాయి అనమాట. ఇంకా నేను గారెలు, బూర్లు కూడా స్టార్ట్
చేసేసాను. ఇంక ఇదైతే ఎక్కువ వీడియో షూట్ చేయలేదు, చిన్న చిన్న వీడియో క్లిప్స్ యాడ్ చేసేసాను అనమాట. ఇంకా అయిన తర్వాత ఇంకా ప్యాన్ అయితే కడిగేసి మళ్ళీ పెట్టుకున్నా. ఇదే ప్యాన్ అయిపోయింది, ఎందుకంటే నాన్ వెజ్ వండని ప్యాన్ కాబట్టి నాకు ఒకటే ప్యాన్ అయిపోయింది అనమాట. ఇంక దీంట్లోనే కడిగేసి మళ్ళీ చేయడం అయిపోయింది. ఇంకా గారెలు కూడా అయిపోయి అవి పక్కన పెట్టేసి ఇంకా బూరెలు అయితే స్టార్ట్ చేసేసాను. ఎక్కువైతే వేయలేదండి, ప్రసాదానికి మట్టుగా వేసాను. ఒక 11 గారెలు వేసాను, అలానే ఒక 11 బూరెలు అయితే వేసాను. అంటే ప్రసాదం దగ్గర 5 పెట్టాను, పక్కన ఇంకా పెట్టుకున్నాను అనమాట. తాంబూలంకి వచ్చినప్పుడు ఎవరైనా తినడానికి చేతికి ఇవ్వడానికి అలా బాగుంటుందని చెప్పేసి ఇంకా 11 బూరెలు 11 గారెలు వేసాను. మిగతావైతే సాయంత్రం మళ్ళీ దీపం పెట్టుకుంటాను కదా, అప్పుడు సాయంత్రం ఇంక వేద్దామని చెప్పేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అవన్నీ వేయడానిసేపటికే కూర్చుంటే ఇంకా నా టైం అంతా అయిపోతుంది. ఇక్కడే బూర్లు గారెలు వేసుకున్న దగ్గరే అయిపోతుంది. నాకు ఈ 11 బూర్లు 11 గారెలు వేయడానికే ఒక 1 అవర్ పట్టింది. ఇంకా మొత్తం వేసుకుంటా కూర్చుంటే మధ్యాహ్నం అయిపోద్దని చెప్పేసి ఆ 11 వేసాను అనమాట. ఇంకా అంతా అయిపోయింది, నేను రెడీ అయ్యి కూడా వచ్చేసాను. ఇక్కడ తోరణం కోసం అయితే రెడీ చేసేసుకుంటున్నాను పూజకి. ఇక్కడ నేనైతే యూట్యూబ్ లో వీడియో పెట్టుకొని అయితే చేసుకున్నానండి, ఎలా చేయాలో ఏంటనేది. ఎవ్రీ ఇయర్ చేసినా కూడా కొంచెం కొత్తగా భయంగానే ఉంటది కాబట్టి ఇంకా యూట్యూబ్ లో వీడియో అయితే పెట్టేసుకున్నాను, ఎలా చేసుకోవాలి ఏంటి అని మొత్తం యూట్యూబ్ వీడియో చూసి చేసేసుకున్నాను. నాకు ఆల్మోస్ట్ 8:30కి అలా అయిపోయింది వంటలన్నీ కూడాను. ఇంకా నేను రెడీ అయ్యి వచ్చి 9 కల్లా స్టార్ట్ చేసి ఈసారి లోపలైతే ఏ భయము లేకుండా ప్రశాంతంగా అయితే చేసుకున్నానండి. ఒకటే అనుకున్నాను, నాకెలా అయితే అలాగా అని చెప్పేసి ఇంకా వీడియో కూడా చూస్తూ చేశాను కాబట్టి ఏ భయము లేకుండా ప్రశాంతంగా చేసుకున్నాను. ఇంకా ఇదైతే నేను కలసం పెట్టడం కోసం అయితే వెండి చెంబు ఇండియా నుంచి తెప్పించానండి. 3-4 ఇయర్స్ నుంచి తీసుకోవాలి అనుకుంటున్నాను, బట్ కుదిరేది కాదనమాట. ఏదో ఒక ఆటంకం రావడం అని, వాయిదా పడ్డం అని అలా వెళ్ళేది. అంటే తీసుకున్న టైంకి ఏదో ఒకటి ఆటంకం అయ్యేది, వెళ్ళడం కుదరకపోవడము తీసుకోకపోవడం ఏదో జరిగేది. ఇంక ఈసారి ఇలా కాదు, తీసుకోవాలని ఎలా అయినా తీసుకోవాలి అని చెప్పి అయితే తీసుకున్నాను. ఇండియా నుంచి అయితే తెప్పించాను. దీని ప్రైజెస్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే షార్ట్ వీడియోలో పెడతా, కామెంట్స్ చేస్తే దాన్ని బట్టి నేను చెప్తాను అనమాట. ఇంక ఇక్కడైతే తోరణం రెడీ చేసుకుంటున్నాను అమ్మవారికి, అలానే నాకు కూడా చేసేసుకున్నాను. 2 తోరణాలు చేసేసుకొని నేనైతే పూజలో పెట్టుకున్నవి ఒక పక్కన పెట్టుకున్నాను. ఇక్కడైతే నేను వీడియో చూస్తూ చేశానని చెప్పాను కదండి, కలసం అంతా అయితే ముందే ఇక్కడైతే అమ్మవారికి చీర, పళ్ళు, తాంబూలం, గాజు అన్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. పంతులు గారు వీడియో చెప్తుంటే వీడియో చూసి ఒక్కొక్కటి ఎలా చేయాలి ఏంటనేది అయితే చేసేసుకున్నాను. ఒక ప్లేట్ అది ప్రసాదం తెస్తాదు. విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతురాధర్మిత్రాయ వరణాయ వాయవే బృహస్పతయ వదనామదాభ్యాం సర్వం నిర్వదిలమ ఓం ఆపోహిష్టామ యోగస్థానం ఉద్యేతదవర భైరణాయ చక్షసే భవశతమనసస్తస్య రాజేదేన క్షదేవ మదరః తస్మారంగమాపో యసక్షయాయ నమః ఆపో జనయతాజనః పంచామృతస్నానేన విశుద్ధోదక స్నానం సమర్పయామి చాలు. చాలి ఇలా అపోహలోకి ఇంకా యూట్యూబ్ లో చూసి వీడియో పెట్టుకోవడం వల్ల అయితే నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. పూజ తప్పు చేస్తున్నాను అనే భయం అయితే ఎక్కడ లేకుండా చాలా ప్రశాంతంగా అయితే చేసుకున్నాను. ఇంకా కలసం అంతా కూడా పంతులు గారు చెప్పినట్టే ప్రిపేర్ చేసేసి పెట్టుకున్నాను. ఎప్పుడు కూడా నేను అలానే చేసుకుంటాను, ఇంకా అది కూడా సేమ్ అలానే ఉంది. ఇంకా అలా పెట్టేసుకున్నాను. ఇంకా నైవేద్యాలన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా అమ్మవారికి చీర అలానే తాంబూలం పెట్టుకొని పంతులు గారు చెప్పిన టైంకే పెట్టేసుకొని ఇంకా దండం అది పెట్టుకున్నాను అనమాట. ఇంకా నేనైతే చిన్న ఇంకా ఎవ్రీ ఇయర్ అయితే నేను పీడిఎఫ్ చదువుకుంటా చేసేటప్పుడు అయితే మధ్య మధ్యలో ఆపుకుంటా చేసేదాన్ని కాబట్టి ఇంకా ఇదిగా కష్టం కొంచెం ఇదిగా అనిపించేది. ఇప్పుడు ఇంకా దీపాన్ని నమస్కారం చేయండి. ఓం ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణామేవ మహనీం సూర్యామేర్పయీం లక్ష్మీం జాత. ఇంకా ఈ సంవత్సరం నా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా అయిందండి. నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా తాంబూలమ్స్ నేనైతే 9 మందికి ఇచ్చాను, నేను కూడా ఒక 8 మంది దగ్గర తీసుకున్నాను. ఇంకా నాకైతే చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపించింది ఈ సంవత్సరం అయితే. ఇంక ఇక్కడైతే నైవేద్యాలు అన్ని పెట్టుకుంటున్నాను అనమాట. పూజ అంతా అయిపోయింది. ఇంకా పంతులు గారు కొబ్బరికాయ కొట్టి నైవేద్యాలు అన్ని పెట్టి కొబ్బరికాయ కొట్టమన్నారు. ఇంకా అదైతే ఆపేసాను వీడియో నేను. ఇంకా నైవేద్యాలు అన్ని పెట్టి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చాను. కొబ్బరికాయ అయితే మా వారితో కొట్టించాను. ఇంకా అది వీడియో. ఇంకా ఇక్కడ మాకు ఫ్రైడే హాలిడే కాబట్టి చక్కగా ఇంటికాడే ఉన్నారు, మా వారు పిల్లలంతా ఇంటికాడే ఉన్నారు.
మంచిగా ఇంకా అందరము హెల్ప్ చేశారు మా వారు. నాకు పూజ అయితే మంచిగా చేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే పానకము, అలానే పులిహోర, గారెలు, దద్దోజనం, పరమాన్నం పెట్టానన్నమాట, బూర్లు, ఇంకా 5 రకాల పిండి వంటలతోటి అలానే 4 రకాల ఫ్రూట్స్ తో అయితే నేను ఇలా చేసుకున్నాను. అలానే శనగలు కూడా నానబెట్టాను కదా, అవి కూడా కౌంట్ చేసి నాకు 11 రకాలు అయ్యాయి అనమాట. పచ్చెనగపప్పు, పానకము, శనగలతో కూడా కలిపి నాకు ఇంకా 11 ఐటమ్స్ అయ్యాయి. ఇంక ఇలా పెట్టుకున్నాను. కుకింగ్ చేసినవి అయితే 5 ఐటమ్స్ ఏనండి. ఇంకా ఎవ్రీ ఇయర్ అంతకు మించి అయితే నేను ఎవ్రీ ఇయర్ అలాగే చేసుకుంటా. అంతకు మించి ఎక్కువ అంటే నాకు టైం ఎక్కువ పట్టేస్తుంది. పూజ ఇంకా 11 లోపే చేసుకోవాలని చూస్తాను కాబట్టి ఇంక ఎక్కువ చేయను. ఇది కూడా 4 గంటలకు లేస్తే ఆ టైం అయింది. ఇంక ఇక్కడైతే మా బాబుని వీడియో తీయమంటే వాడేమో షార్ట్ వీడియో తీసాడు అనమాట. అందుకని చెప్పేసి ఇంకా నేను ఇలా పెట్టేసాను జూమ్ చేసి. ఇక్కడ మా వారితో అయితే తోరణం కూడా కట్టించుకుంటున్నాను. ఇంకా తర్వాత మా వారి దగ్గర ఆశీర్వాదం కూడా తీసేసుకున్న తర్వాత అయితే ఇంకా నేను కొంతసేపు ఇక్కడే పావు గంట సేపు ఇంకా అమ్మవారి ఎదురుగా కూర్చొని అయితే లక్ష్మీ అష్టోత్తరం అయితే చదువుకున్నాను అనమాట. ఒక పావు గంట సేపు చదువుకున్న తర్వాత అయితే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తాంబూలంకి వెళ్తాను. ఇంకా ఇక్కడైతే నేను చూపిస్తాను మీకు నా పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది. సింపుల్ గా చేసుకున్నాను. ఎవ్రీ ఇయర్ నేను అలానే చేసుకుంటానండి. సింపుల్ గా అమ్మవారిని అలంకరణ అవేమి చేయను, నార్మల్ గా చేసేసుకుంటాను. కలసం ఒకటే పెట్టుకుంటాను. పూజ మొత్తం అయితే చూపిస్తాను చూడండి. మా వారు నా తల ఉంచేస్తున్నారు, అందుకని చెప్పేసి నవ్వుతున్నారు. తల పైకి లేకపోకుండా ఉంచేస్తున్నారు అనమాట. ఇంకా షార్ట్ వీడియోలో అవడం వల్ల అది మీకు క్లియర్ గా కనిపించలేదు. ఇదే అనమాట నా పూజ. చాలా సింపుల్ గానే చేసుకుంటే ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే చేసుకుంటాను. కలసమే పెట్టుకుంటాను. నా పూజ అంతా ఎలా ఉందో సింపుల్ గా మా కామెంట్ సెక్షన్ లో చెప్పడం అయితే మర్చిపోకండి. కామెంట్ చేసి అలానే వీడియోకి లైక్ కూడా చేయండి. తర్వాత అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళా. ఈ వీడియో అయితే తన ఫోన్ లో తీసుకుంది, నాకు షేర్ చేసింది. ఇంకా ఆ వీడియో క్లిప్ కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట. నేను వాళ్ళ ఇంటికి నేను తాంబూలంకి వెళ్ళినప్పుడు తను తీసిన వీడియో ఇది. తనైతే బాగా చేసుకుంది అమ్మవారిని. అమ్మవారు చాలా బాగా అనిపించారు. ఇంకా ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి ఒక లైక్ సింబల్ కూడా ఇచ్చేసేయండి.